హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి సండే నైట్ అనమాట. కుక్కలు అయితే ఎందుకో ఊరికే అడుస్తున్నాయి. ఏంటబ్బా ఆమె అడుస్తున్నాయి అని చూస్తే ఎందుకో అవి ఎంతో దీనంగా అడిచేసి సరేలే అని చెప్పేసి అన్నం ఇంట్లో ఉన్నది. ఇంకా నాకు ఒక సిగ్నల్గా అనిపించింది, అంటే ఆకలితో ఏమన్నా నడుస్తున్నాయా అని అనిపించింది. ఇంకా వెంటనే వచ్చేసి ఇంకా మా ఇంట్లో అన్నం ఉన్నది. ఆ టైంలో 10-11 అయింది. ఆ టైంలో వచ్చేసి అన్నం అంతా కలిపేశాను. అప్పటికి నేను నిద్రపోతూ లేస్తే ఎందుకు పాపం అడిచి పెడుతున్నాయి. సరేలే అని చెప్పేసి లేచి ఇంకా కొద్దిగా చికెను అన్నము అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ కలిపేసి దానికి ప్రతి ఒక్క దగ్గర ఒక 5-6 కుక్కలమైన ఉన్నాయి. అవన్నిటికీ నేను అన్నం పెట్టాను. నిజంగా నాకు ఎంత అనిపించిందంటే అంత బాగా అనిపించింది. అంటే ఇవి ఆకలితోనే అడుస్తున్నాయి అనేది ఎందుకు నాకు మనసుకు అలా తగిలిందనమాట. నిజంగా చెప్తున్నానంటే నాకంటూ శక్తి ఉంటే ఖచ్చితంగా రోజు కొన్ని కుక్కలకైనా ఇలా కుక్కలు అంటే కాలభైరవ స్వామి అంటారు కదా, కానీ కొన్ని మూగజీవాలకైనా నేను ఇలా అన్నం పెడితే ఎంత మంచిదో అనిపిస్తుంది. నిజంగా నా పిల్లలకు కడుపు నిండినప్పుడన్నా నాకు ఆనందం అనిపించిందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఈ కుక్కలకి ఈ అన్నం పెట్టినందుకు అవి తింటూ ఉంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చాయి. నిజంగా చాలామంది ఎవరైనా ఇంట్లో మిగిలి అన్నం ఏమన్నా ఉన్నా కూడా కొద్దిగా కలిపి ఒక్క 10 నిమిషాల టైం తీసుకొని ప్రతి ఒక్కరు పెట్టండి. నేను కూడా యూట్యూబ్లో చూసే అవి అడుస్తూ ఉంటే దాని అరుపుని అర్థం చేసుకొని లేచి చూస్తే ఎందుకు అవి చాలా దీనంగా అడుస్తున్నాయి. సరేలే అని చెప్పేసి అన్నం కలపగచ్చి పెడుతూ ఉంటే అవి ఆకలితో ఎలా తింటున్నాయో చూడండి. నా శక్తి ఉన్న కాడికి అయితే నేను పెట్టానమాట. మరి ఇంత పెట్టానని నేను చెప్పను. నా శక్తి ఉన్న కాడికి అయితే నేను పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.